కొంచెం కన్వర్ట్ అయింది అయ్యా. కైపు ఎక్కడానికి. ఎండ ఎండలో కొద్దిగా మారింది అయ్యా. టేస్ట్ మారింది. అయ్యా. గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన తాటికళ్ళు ఏ విధంగా ఉంటాయో రాష్ట్ర ముఖ్యమంత్రి రుచి చూశారు. స్వయంగా నివాసానికి అంటే తాటికళ్ళు సంబంధించి ముఖ్యంగా గీత కార్మికుల నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి చంద్రబాబు పర్యటన ఒక గ్రామంలో దాదాపుగా కొనసాగింది. దీనిలో భాగంగా చామవరం గ్రామానికి సంబంధించి గీత కార్మికుడు నివాసానికి నేరుగా ముఖ్యమంత్రి ఒక్కరే చేరుకున్నారు. సందర్భంగా బాగోగులన్నీ కుటుంబ సభ్యులను గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఈ కళ్ళు గీతకు సంబంధించి స్వయంగా చంద్రబాబు దగ్గరుండి ఈ చెట్లపై ఏ విధంగా కళ్ళు స్వీకరిస్తారు, కిందకి ఏ విధంగా తెస్తారు, చెట్లు ఏ విధంగా ఎక్కుతారు అన్నది లైవ్లోనే చంద్రబాబు దగ్గరుండి చూశారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కళ్ళు గీత కార్మికుడితో కలిసి తన నివాసం నుంచి చెట్ల వద్దకు వెళ్ళి ఈ కళ్ళు ఏ విధంగా తీస్తారు, అవి ఏ విధంగా కిందకి తీసుకొస్తారు, ఇలా పలు విషయాలు కూడా దగ్గరుండి చంద్రబాబు చూశారని చెప్పుకోవచ్చు. దీంతో కళ్ళు గీత కార్మికుడు అక్కడ నుంచి సమీపంలో ఉన్న ఈ కళ్ళు గీత చెట్లకు సంబంధించి తాటి చెట్లు ఉన్న ప్రాంతానికి చంద్రబాబుతో కలిసి కళ్ళు గీత కార్మికుడు చేరుకున్నారు. అనంతరం చెట్టు ఎక్కి అక్కడ నుంచి తాటికళ్ళు కిందకి దించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ నిల్వలు ఏ విధంగా ఉంటాయి, ఈ చుక్క పెరిగి ఏ విధంగా మారుతుంది, ఇది ఏవైనా ఇబ్బందులు పెడుతుందా, ఏ టైంలో తాగాలి, ఇలాంటి పలు విషయాలు కూడా ముఖ్యమంత్రి ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే కాస్త నిజానికి గోదావరి ప్రాంతంలో మాత్రం గ్లాసులు కుండలు కాదు, ఈ కళ్ళు తీసిన తర్వాత కేవలం ఈ తాటి సంబంధించిన ఆకులే ఒక గ్లాస్ మాదిరిగా తయారు చేసి దానిలోని కళ్ళు వేస్తూ ఉంటారు. అదేవిధంగా చంద్రబాబుకు ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆ తాటికలను కూడా చంద్రబాబు రుచి చూశారు. కాస్త పుల్లగా ఉందంటూ కూడా వారితో మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక సామాన్యుడి నివాసానికి చంద్రబాబు రావడం, ఆ తాటికళ్ళకు సంబంధించి వివరాలంతా స్వీకరించడం, తాటికళ్ళు స్వీకరించడం పట్ల వారు కూడా హర్షాతిరేకాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి చామవరం గ్రామంలో ఈ విధంగా చంద్రబాబు తాటికళ్ళు తాగుతూ ముఖ్యంగా అక్కడ రుచి చూస్తూ వారందరినీ ఉత్సాహపరిచారని చెప్పుకోవచ్చు. సుమతింగా ఎక్కి సుమతింగా దిగు, జాగా అల్పా కట్టుకోవచ్చుది. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోని బాధలు పెట్టేవాడు అన్ని లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్, మిగిలిన ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్, ఇలాగే వేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ కాకుండా మార్నింగ్ టైం అదే స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది, సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కొంత కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది ఎక్కడ ఊరికైనా అట్లా పేసుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. దీంతో దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్.